హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా గ్యాప్ తర్వాత మంచి కర్రీతో మీ ముందుకు వచ్చానండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు పన్నీర్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. దానికి ముందుగా నేను 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని దీనిలోకి కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా బాగా యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసేసుకోండి. దానికంటే ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసేసుకున్నాం, టమాటాస్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఆ విధంగా ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం దాంట్లోకి టమాటా ముక్కలు కూడా వేసేసి టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై చేసుకున్న ఈ టమాటా ఆనియన్స్ ముక్కల్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని కొద్దిగా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఆయిల్లో ఈ విధంగా గరం మసాలాకు సంబంధించిన ఏదైతే జీలకర్ర ఉంటుందో ఆ జీలకర్ర వేసేసుకొని అవసరమైతే బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు కూడా మనం వేసేసుకోవచ్చు. అవి వేసేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక టమాటా ఆనియన్ ముక్కల్ని మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకవేళ మనం బాగా స్పైసీగా కావాలంటే కారం కూడా ఇంకొంచెం యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మరలా కొంచెం ధనియాల పొడి కానీ, గరం మసాలా పొడి కానీ యాడ్ చేసేసుకొని ఈ విధంగా పన్నీర్ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలపండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అసలు పన్నీర్ కర్రీ. ఈ విధమైన పన్నీర్ కర్రీని మీరు చపాతీలో కానీ, రైస్లో కానీ ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.